దేవర సినిమాతో 500 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టాడు ఎన్టీఆర్. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయింది. దాంతో దేవర పార్ట్ 2 మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా మొదటి భాగం కన్నా రెండో భాగంలో హీరోయిన్ జాన్వీ కపూర్ రోల్ ఎక్కువగా ఉంటుందని ముందుగానే ప్రకటించారు దర్శకుడు. ఇకిప్పుడు ఈ సినిమాలో మరిన్ని క్యారెక్టర్స్ కూడా కనిపించబోతున్నాయని వినికిడి. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా మొదటి భాగం విడుదలైన కొద్ది రోజుల్లోనే 500 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఈ క్రమంలో ఇప్పుడు రెండో భాగం పైన దర్శకుడు మరింత శ్రద్ధ పెడుతున్నట్టు వినికిడి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ ఫైనల్ అయిందని తెలుస్తుంది. ఇటీవల కొరటాల శివ దేవర పార్ట్ 2 పూర్తి స్క్రిప్ట్‌ను ఎన్టీఆర్‌కు వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమాకు సంబంధించి ప్యాచ్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా సైన్ చేశారు. ఆయన అవన్నీ పూర్తయిన తర్వాతే దేవర 2 చిత్రీకరణ ప్రారంభమవుతుందని టాక్. అయితే మరింత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రెండో భాగంలో మొదటి భాగంలో ఉన్న క్యారెక్టర్స్ కాకుండా మరిన్ని కొత్త క్యారెక్టర్స్ కనిపించనున్నాయంట. ముఖ్యంగా ఈ చిత్రం అన్ని భాషల్లో విజయం సాధించడంతో వివిధ భాషల్లోని వివిధ నటులను ఈ రెండో భాగంలో చిన్న స్పెషల్ క్యారెక్టర్స్ లో పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఈ క్యారెక్టర్లన్నీ కూడా ఎంతో స్ట్రాంగ్ గా ఉండాయని, అందుకు తగ్గట్టుగానే కొరటాల శివ కథ రాసుకొని జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించినట్టు తెలుస్తుంది. ఇక ఇదే కానీ నిజమైతే ఈ సినిమా రెండో భాగం మొదటి భాగం కన్నా కూడా ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకోవడం ఖాయం. మరి మొదటి భాగంతో మరింత స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ దేవర రెండో భాగంతో ఎన్ని రికార్డులను బద్దలు కొడతారో చూడాలి. ఈ భారీ ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కులునేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దేవర పార్ట్ 2 ఎలా ఉండబోతుందో, కథలో ఏ మలుపులుంటాయో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.